వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్లో దొంగ బాబాలు హల్చల్ చేశారు. అమాయకులే టార్గెట్ గా బురిడీకట్టించే ప్రయత్నం చేస్తూ జనాలకు చిక్కారు. శాంతి పూజ చేస్తామంటూ బంగారం డబ్బులు కాజేసే ప్రయత్నం చేసి కటకటాల పాలయ్యారు. నస్కల్ గ్రామానికి చెందిన శ్రీధర్ అనే ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకుడిని మాయ చేసి బంగారపు ఉంగరం డబ్బులు తీసుకుని ఉడాయించే ప్రయత్నం చేశారు. ఓ బొలెరో వాహనంలో ముగ్గురు దొంగ బాబాలు, ఓ డ్రైవర్ అందరూ కలిసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో నిండుగా భోజనం చేసి వెళ్లిపోతూ ఉండగా శ్రీధర్ డబ్బులు అడిగాడు. నీకు దరిద్రం పట్టింది, నీకు శాంతి పూజ చేస్తా అంటూ మ్యాజిక్ చేసి అతన్ని బుట్టలో వేసుకున్నారు. ఓ రాగి పాత్ర తెప్పించి అందులో నీళ్లు పోసి బంగారు ఉంగరాన్ని అందులో వేసి తెల్లగుడ్డ కట్టి రేపు ఉదయం తెరిచి చూడమని చెప్పి వెళ్లిపోతూ ఉండగా వెంటనే తేరుకున్న శ్రీధర్ వారిని ప్రశ్నించేలోపు పారిపోయే ప్రయత్నం చేశారు. గ్రామస్తులంతా కలిసి బాబాలను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పారు. ముగ్గురు నకిలీ బాబాలు, ఒక డ్రైవర్ బొలెరో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫాస్ట్ ఫుడ్ కానీ దొంగ బాబాలు వచ్చి తిన్న టిఫిన్ చేసారు. ఫాస్ట్ ఫుడ్ చేసారు. టిఫిన్ సెంటర్ ఫాస్ట్ ఫుడ్ అయిందంటే అయిందని మా అబ్బాయి ఉండే ఇచ్చినాక తిన్నాక డబ్బులు అడిగితే మేము బాబా ఇందులో మాట్లాడిన వాళ్ళు నమ్మినాక చేతులు ఏమి ఇట్లా మూయి అన్న తెలిసినాక కుకుమ కనిపించింది. నమ్మకంగా నేను నమ్మినాక ఇంత దొరికిపోయి ఆ చెంబుల వాటర్ పోసి వాటర్ కొంచెం లైట్గా కుకింగ్ వేసి ఉంగరం అందులో పెట్టు అన్నాడు. ఉంగరం తీసుకొని అందులో పెట్టిండు. పెట్టినాక చుట్టుముట్టు వైట్ బట్ట కట్టు, దాని మీద తెల్ల వైట్ కట్టి దారం కట్టు, దారం నైట్ 9 గంటలకు తీసి ఆ నీళ్ళు అంతే మంచిగా జరుగుతుందని చెప్పాను అన్నట్టు. చెప్తే నేను నమ్మి మోసపోయి ఏం చేసిన దానిలో ఎందుకు మూయమంటాను. నేను మళ్ళీ బయటికి వెళ్ళగానే నేను అందులోకి వచ్చి చూసిన చెంబుల చూస్తే రాయి ఉన్నది, ఉంగరం లేదు. ఇక మూసి అడిగిన నన్ను దొబ్బి పారిపోతున్నాడు. ఇక అందరం పట్టుకునే వరకు ఉంగరం ఇచ్చి వెళ్ళిపోతుంటే అందరం పట్టుకుని నాకు జరిగిన నష్టం ఇంకా వేరేలో జరగదని కాంపేట్ చేయడం జరిగింది. నలుగురు ఉన్నారు, ముగ్గురు, ఒక డ్రైవరు, ముగ్గురు సాములు జీపులా. కాషాయం డ్రెస్ ఉన్నాయి, మొత్తం కాషాయం డ్రెస్ ఉన్నాయి, కడవలు మొత్తం అంతా గురూజీలను నమ్మట్టు. నేను మన దేవుళ్ళు అన్నట్టు అట్లా నమ్మే పరిస్థితి వచ్చింది. అట్లా చేసింది వాళ్ళు. అట్లా ఏం మా చేసింది ఏం చేసింది మొత్తం నమ్మని ఇట్లా మూసిండ్రు. మూసి ఏం చేసిండ్రు చేతి దగ్గర అన్నారు. నా చేతి మూయమంటారు తిరుగుమంటారు అని చూస్తే ఆ తెలిసే వరకు కుకుమ కనిపించింది. నాకు చేతిలో కుకుమ కనిపించిన నమ్మి ఇట్లా జరుగుతుంది అని చెప్పి నన్ను మోసం చేసి ఇట్లా చేసింది. నస్కల్ గ్రామంలో ఫాస్ట్ ఫుడ్ కానీ